కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనార్థం 26 ఆగస్టు 2021 సంవత్సరంలో ఈశ్రమ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఈ ఈశ్రమ్ పోర్టల్ నందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నమోదు చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈశ్రమ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరినీ కూడా కార్మిక శాఖ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 379 రంగాలలో 379 రంగాలలో అసంఘటిత రంగ కార్మికులను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు వచ్చినట్లయితే దాదాపుగా మేము ఇప్పటికే 7,25,000 మంది అసంఘటిత రంగ కార్మికులను ఈశ్రమ్ పోర్టల్లో జిల్లాలో నమోదు చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాము. అయితే ఈ ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి 16 నుండి 59 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుడై ఉండాలి. అదేవిధంగా ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ ఆ 2 సంస్థలలో లబ్ధిదారుడుగా ఉండకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ను చెల్లించేవారు అనర్హులుగా ఉంటారు. ముఖ్యంగా దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగితే వారికి 2 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించబడుతుంది. అదేవిధంగా సంపూర్ణ అంగవైకల్యం సంభవించినా కూడా 2 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాక్షిక అంగవైకల్యం సంభవించినట్లయితే 1 లక్ష రూపాయల వరకు ప్రయోజనాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజులలో ఈశ్రమ్ ద్వారా బహుముఖ ప్రయోజనాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలను రూపొందించడం జరిగింది. రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచే ప్రతి కార్యక్రమం కూడా ఈశ్రమ్ ద్వారానే అందుతుంది. ముఖ్యంగా ఇందులో లబ్ధిదారుడుగా జాయిన్ అయినటువంటి ప్రతి కార్మికుడికి 12 నెంబర్లతో కూడినటువంటి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే ఒక యూఏఎన్ నెంబర్ తోటి ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ యూఏఎన్ నెంబర్ ద్వారా దేశంలో ఎక్కడైనా సరే ఈ కార్డు పనిచేస్తుంది. అందులో నమోదైన ప్రతి కార్మికుడు కూడా ప్రతి బెనిఫిట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటివి లబ్ధిదారులుగా పొందవచ్చు. రానున్న రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కానీ అదేవిధంగా ఏదైనా ఉద్యోగం పొందడానికి అవసరం ఉన్నా కానీ అదేవిధంగా స్కిల్కి సంబంధించి నైపుణ్యాన్ని పొందడానికి ఏమైనా వారికి అవసరం ఉన్నట్లయితే కూడా ఈ పోర్టల్ ద్వారానే జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక బహుముఖ ప్రయోజనాలు కల్పించేటువంటి పోర్టల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. కావున ప్రతి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుడు కూడా తప్పనిసరిగా ఈ ఈశ్రమ్లో నమోదు చేసుకోవాల్సిందిగా కార్మిక శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నమోదు చేసుకోవడానికి ఎటువంటి రుసుమును చెల్లించవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.